నమస్కారం. తమిళ మహాకవి కంబన్ తమిళంలో రాసినటువంటి రామావతారం అనే రామాయణానికి తెలుగు అనువాదం, సంక్షిప్త అనువాదం నా ఈ కంబ రామాయణం. రక్తమూడుతూ భయంకరంగా ఉన్న శూర్పణఖ ముఖం చూశాడు ఖరుడు. కనుల నుండి క్రోధంతో రక్తాశ్రు కణాలు జలజల రాలాయి. నాకా నరాధములను చూపు, ఇప్పుడే కత్తికొక కండగా నరికి కాకులకు గద్దలకు ఆహారంగా వేస్తాను, నడు అంటూ బయలుదేరాడు ఖరుడు. ఖరుడి యుద్ధోత్సాహము చూసిన 14 మంది అనుచరులు వెనువెంటనే అతని వద్దకు వచ్చి, ప్రభు, నీవెందుకు వెళ్ళడం? వారేమైనా దేవతలా లేక గంధర్వులా? 2 మానవమాత్రులను మట్టుబెట్టడానికి నీ అంతటి వాడు పూనుకోవాలా? రెప్పపాటు కాలంలో ఆ అన్నదమ్ములిద్దరినీ వారి కుత్తుకలు తెగబోసి చంపి వేడి వేడి రక్తము త్రాగి ఆ సుందరాంగిని తెచ్చి నీ ముందుంచుతాము అని పలికి శూర్పణఖ వెంటరాగా రాముడి పర్ణశాల వైపుగా కదిలారు ఆ 14 మంది. వారి చేతులలో గద, చక్రము వంటి ఆయుధాలు, బరువైన విల్లమ్ములు ఉన్నాయి. ఒక్కొక్కడు ఒక్కొక్క మేరు పర్వతమంత. పర్వత శిఖరాలు అనుకొని మేఘాలు వారి శిరస్సులపై కిరీటాల వలె నిలుచున్నాయి. పర్ణశాల ముందు ప్రశాంతంగా పద్మాసనంలో కూర్చున్న పద్మదళాయతాక్షుడిని చూపి, అదుగో అతనే రాముడు, ఇంచుమించుగా అతనిలాగానే ఉన్న ఆ స్వర్ణదేహుడు లక్ష్మణుడు అని తనతో వచ్చిన యోధులకు చూపింది శూర్పణఖ. వారంతా పెద్ద పెట్టున అరుస్తూ రామలక్ష్మణులను మండలాకారంలో చుట్టుముట్టారు. వదిన గారిని జాగ్రత్తగా సంరక్షించమని తమ్ముడికి చెప్పి తాను పర్ణశాల బయటకు కదిలాడు రామచంద్రుడు. పర్వతమంత ధనుస్సు, అక్షయ తూణీరంతో సింహంలా కదిలి వస్తున్న రాముడిని చూసి రణోత్సాహంతో పెడబొబ్బలు పెట్టారు వారంతా. ఒక మైదాన ప్రాంతంలో నిల్చున్నాడు రాముడు. ఆయనను చుట్టుముట్టి 14 మహాకాయులైన యోధులు ఆయుధాలు చేతబూని పైకెత్తి రాముడి వైపుగా కదిలి వస్తున్న ఆ వీరులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తమ తమ చేతులు రెండుగా 28 చేతులు తమ తమ దేహాల నుంచి వేరు చేయబడి అప్పటికే భూమి మీద పడి ఉన్నాయి. అవి ఎప్పుడు తెగి అవతల పడినాయో వారే గుర్తించలేనంత వేగంగా పడిపోయాయి. అవి తమ బాహువులు తెగగొట్టబడినా లెక్కసేయక తమ దేహాల క్రింద రాముడిని నలిపివేయాలనే ఊహతో కదిలి క్రముకుంటూ వస్తున్న వారిని చూసిన రాముడు తన ధనుస్సు నుండి ఒకేసారి 14 బాణాలు సంధించి వదిలిపెట్టాడు. గాలిని కోసుకుంటూ వచ్చిన ఆ నిశిత శరాలు వారి శిరస్సులను వారి వారి మొండెముల నుండి వేరు చేశాయి. రామచంద్రుడి రణకర్కశత్వాన్ని కనులారాగాంచిన శూర్పణఖ మగ ఏనుగులను సింహం వేటాడుగా చూసి భయవిహ్వలయైన ఆడ ఏనుగు పరుగెత్తినట్లుగా పరుగులు పెట్టి ఖరుడి ముందు నిలుచుంది. నిర్దాక్షిణ్యంగా జరిగిన రాక్షస సంహారం గురించి ఖరుడికి తెలిపింది శూర్పణఖ. రాముడు వారిని ఎలా చంపాడో తెలుసుకున్న ఖరుడు ఒక్కసారిగా లేచి నిలుచుని పెద్ద పెట్టున సింహనాదం చేశాడు. వాడి గర్జనలకు గుహలలోని సింహాలు కూడా బెదిరిపోయాయి. తన రథాన్ని వెనువెంటనే సిద్ధం చేయమని సేవకులను ఆజ్ఞాపించాడు. కదిలాడు ఖరుడు. అతని వెనుక అపార సేనావాహిని కదిలింది. ఆ సేన పెద్ద మేఘముల సముదాయము వలె, పులుల గుంపుల వలె, ఏనుగుల మందల వలె కనపడుతున్నది. కొన్ని రథాలను సింహాలు, కొన్ని రథాలను ఎనుములు, మరికొన్నింటిని ఏనుగులు, ఇంకొన్నింటిని పులులు లాగుతున్నాయి. యమకింకరుల వలె కదిలారు ఖరుడి సైనికులు. కత్తులు, గొడ్డళ్ళు, కొడవళ్ళు, బరిసెలు, శూలాలు, ఖడ్గాలు, తోమరాలు, గదలు, విల్లములు, పరిఘలు, ఇలా సమస్త ఆయుధాలు ధరించి నడిచారు వారంతా. 14 సేనా నాయకులు, ఒక్కొక్కరి నాయకత్వాన లెక్కలేనంత సైన్యం. క్రూరత్వానికి పరాకాష్ఠ అయిన ఆ సైనికులు ఒక్కొక్కడు ఒక్కొక్క పర్వతమంత ప్రమాణంలో ఉన్నాడు. దేవాసుర సంగ్రామాలలో పాల్గొన్న వారి వక్షస్థలాలన్నీ మానిన గాయాల గుర్తులతో వారి వారి వీరత్వానికి చిహ్నాలుగా నిలిచి ఉన్నాయి. నల్లటి కాటుక కొండలాగా ఉన్న ఆ సైనిక పటాలం ముందు కాలకూట విషము కూడా తెల్లగా తేలిపోతున్నది.
పెద్ద పెద్దగా వినిపిస్తున్న జాటంకార ధ్వనులు, రణ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారు మ్రోగిపోతున్నది. ఆ కోలాహలానికి భయపడిన పక్షులు గుంపులు గుంపులుగా లేచి రాముడి పర్ణశాల వెనక వచ్చి వాలాయి. ఆయనే తమ రక్షకుడని వాటికి తెలుసు. 14 మంది రాక్షసులను మట్టుబెట్టి ఉప్పొంగే రణోత్సాహంతో ఎవడొస్తాడో రండిరా అని పిలుస్తున్నట్లుగా నిలుచున్న రాముడిని చుట్టుముట్టిందా సైన్యం. వెనువెంటనే కవచం ధరించాడు రాముడు. అన్నా, యుద్ధం నేను చేస్తాను అని ముందు కురుకుతున్న లక్ష్మణుడిని వారించి సీతాదేవి రక్షణ బాధ్యతలు అప్పజెప్పి జూలు విదిలించిన సింహంలా కదిలాడు రఘువీరుడు. చేత వైష్ణవధనువు, మూపును అక్షయతూణీరము, నడుమున ఖడ్గముతో వీరమూర్తి అయి కదిలాడు రామచంద్రుడు. అడుగో అతడే రాముడు, చూపింది శూర్పణఖ. అతడా? అతడిని చంపడానికి ఇంత సైన్యము అవసరము లేదు, నేనొక్కడినే చాలు అంటూ ముందుకు కదులుతున్న కరుడిని చూసి అకంపనుడు అనే రాక్షసుడు వద్దు అని వారించాడు. అదుగో మేఘాలు రక్తాన్ని వర్షిస్తున్నట్లుగా ఎర్రగా మారాయి. సూర్యుడి చుట్టూ కాంతిహీనమైన వలయాలు అలుముకున్నాయి. ఇవి రాబోయే విపత్తుకు సూచన, కావున నీవొక్కడివే కదలవద్దు అని హితవు పలికాడు. అతడి మాటలు విని హేళనగా నవ్వాడు కరుడు. భుజాలు చరిచి రొమ్ములు చూపి బల ప్రదర్శన చేశాడు. రణసింగము రాముడిని రాక్షసులు అనే ఏనుగుల గుంపు చుట్టుముట్టింది. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.